పురుషులు కందుకే పెళ్లి కావాలి, ఈ భూమిని నిందించాలి, తన కలలను పండించాలి, ఈ భూమిని నిందించాలి, తన కలలను పండించాలి. ఎందుకో మనిషికి తెలియకున్నది, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. నీలమంటి నుండి దేవుడు నరుని చేసెను, గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసెను. నేలమంటి నుండి దేవుడు నరుని చేసెను, గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసెను. మీరు ఫలించి భూమిని నిందించి సృష్టినంతమని వారికిచ్చెను. మీరు ఫలించి భూమిని నిందించి సృష్టినంతమని వారికిచ్చెను. తన పోలికతో నీవు కనాలని, తన రూపంలో నువ్వు కావాలని, తన పోలికతో మీరు కనాలని, తన రూపంలో మీరు కావాలని, దైవ జ్ఞానమంది వారికి తీర్చిదిద్దాలని. ఎవరికి తెలుసు ఆ దేవుని మనసు? తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. పెళ్ళైన వారికందరూ బహుమతులిస్తే గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. పెళ్ళి అయిన వారికందరూ బహుమతులిస్తే గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. దేవుడు లేడని వారితో పిల్లలు వాదించి దేవుడున్నాడని రుజువు చేయాలని. వారిని మీ పిల్లలు వాదించి దేవుడున్నాడని రుజువు చేయాలి. మీ పిల్లలు మీలాగే పెంచాలని, మీ పిల్లలు మీలాగే పెరగాలని, మీ పిల్లలు మీలాగే పెంచాలని, మీ పిల్లలు మీలాగే పెరగాలని. తండ్రి గురించి తెలుపుటకే క్రీస్తు జన్మించెను. ఎవరికి తెలుసు ఆ తండ్రి మనసు? తన కోసం మానాలని కన్నాడని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. స్త్రీ పురుషులు కందుకే పెళ్లి కావాలి, స్త్రీ పురుషులు కందుకే పెళ్లి కావాలి, ఈ భూమిని నిందించాలి, తన కలలను పండించాలి, ఈ భూమిని నిందించాలి, తన కలలను పండించాలి. ఎందుకో మనిషికి తెలియకున్నది, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది.